హాయ్ సార్. సార్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇష్యూ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం చర్చనీయాంశం అయింది. దీంతో పాటు ఎవరైతే తొలి వెలుగు రఘు ఉన్నారో ఆయన కబ్జా చేసని చెప్పి ఎలిగేషన్ చేయడం అయితే జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని దానికి సమాధానం ఇచ్చారు. నిజంగా నేను కబ్జా చేస్తుంటే తెలంగాణ ప్రజలకు రాసి ఇవ్వమని చెప్పారు. దానికోసం ఏం చెప్తారు? ఇప్పుడు ఈ తొలి వెలుగు రఘు, అలాగే పృథ్వీ అన్న, ఈ ఐలయ్య గారు, యాదగిరి గారు, ఇంకా చాలామంది ప్రెస్ మీట్లో మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కారణంగా చాలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇష్యూ. దయచేసి చెప్పులతో కొట్టారు, చాలా అయింది. నాగేశ్వరరావు కూడా పుకారని తెలిసింది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు కొనుక్కున్నాడు, దానికి అన్ని ప్రూఫ్స్ చూపించారు. హైడ్రా కమిషనర్ గారు కూడా అది క్లియరెన్స్ అని చెప్పారు. రిజిస్టర్ ఆఫీస్లో కూడా క్లియరెన్స్ అన్నారు. అలాగే ఊరు పెద్దలు ఎవరమ్మారో ఏంటో అవన్నీ సంతకాలతో సహా ప్రూఫ్స్ ఇచ్చారు. అయితే ఈ తొలి వెలుగు రఘు, పృథ్వీ అక్కడికి వెళ్ళి ఈ ల్యాండ్ అది, ఆ ల్యాండ్ ఇది ఏవేవో చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరో ఫీజులు చేశారో ఎక్కడెక్కడో. కానీ ఒకటి, మీరు నిజాయితీగా మంచిగా, మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నారు, జర్నలిస్టు, మంచిగా ప్రశ్నించండి. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే అది తప్పు అనండి. కానీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు చేసేది మంచే, మీకు తెలుసు. కానీ ఎవరో బ్యాక్గ్రౌండ్ కొంతమంది రాజకీయ నాయకులు ఉండి మీ అందరినీ ఆడిస్తున్నారు. జనానికి అర్థమైపోతుంది, పబ్లిక్ మంచిగా అర్థం చేసుకుంటారు, ఏం జరుగుతుందో ఏంటో అన్నీ తెలిసిపోతున్నాయి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? రఘు, తెల్లారితే నువ్వు లెగిసి నీ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారినే విమర్శిస్తున్నావు. ఇంకెవరు లేరా? మీ అందరికన్నా గొంతు చించుకుని తెలంగాణ కోసం అలసిన వ్యక్తి ఆయన. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మీటింగుల్లో ఫస్ట్ తలిసేది తెలంగాణ గురించి. జై తెలంగాణ అంటాడు, జై నా తెలంగాణ అంటాడు. మీరు ఆ తెలంగాణలో ఉండి ఇప్పుడన్నా అరిశారా? ఎందుకు? ఏ రాజకీయ నాయకులు మిమ్మల్ని ఇలా బ్యాక్గ్రౌండ్ ఉండి ఆడిస్తున్నారు? అన్ని ప్రూఫ్స్ ఉన్న తర్వాత కూడా ఇంకా మీరు వాదిస్తున్నారు. ఆయన ప్రొఫెసర్ అయ్యిండు కూడా పుకారు లేపాడు, 2 ప్రాంతాల గొడవలు పెట్టారు. తెలంగాణ పబ్లిక్ చెప్తున్నా, అమ్మా అర్థం చేసుకోండి. ఈ పుకార్లు షికారులు చేస్తున్నాయి, వీటన్నిటికీ కరెక్ట్గా బుద్ధి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చేది, తెలంగాణకు వచ్చేది ఏంటంటే నవనిర్మాణ సంకల్ప సభను పెట్టారు. తెలంగాణని అభివృద్ధి చేయడం కోసం, తెలంగాణ పేద ప్రజలకు ఇవాళ మీకు ఇంకొక విషయం తెలుసో తెలియదు, నిన్నే అఖిలపక్షం మీటింగ్ జరిగింది మన ఇది కాంగ్రెస్ది. మొన్న ఈ గొడవలు జరిగిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్ళకి, తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులకి అందరికీ కూడా న్యాయం చేస్తాము, స్థలమో పొలమో ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ 1-2 రోజుల్లో ఆయన అడుగు పెడితేనే 3వ రోజున పరిష్కారం అనపడుతుందంటే అర్థం చేసుకోండి ఆయన ఇక్కడ ఉంటే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. మీ పేదలకి, మీ ఉద్యమకారులకి, తెలంగాణ కోసం పోరాట సాయుధ యోధులకి అందరికి కూడా ఎంత న్యాయం జరుగుతుందో ముందు అర్థం చేసుకోండి. ఒక్క 2 డేస్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడితే, సభ అని అడుగు పెడితే కేవలం పార్టీ కార్యకర్తల కోసం, 2,000 మంది కోసం పోలీస్ పర్మిషన్ కూడా ఇచ్చారు. గచ్చిబౌలి సంధ్యా ఫంక్షన్ హాల్ను. అట్లాంటిది దాన్ని క్యాన్సిల్ చేశారు. కోర్టుకు వెళ్తే రిజెక్ట్ చేశారు. ఈరోజు లాఠీలతో కూడా ఆయన ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుంటే కొట్టారు. జైల్లో కూడా కొంతమందిని పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. 2 డేస్లో ఆయన అడుగు పెడితే ఇవాళ మీ సమస్యల పరిష్కారం అవుతున్నాయి. ఎవరు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కోసం రెడీగా ఉన్నారు, వాళ్ళకి పొలాలు ఇవ్వడం కోసం రెడీగా ఉన్నారు, వాళ్ళకి స్థలాలు ఇవ్వడం కోసం రెడీగా ఉన్నారు. అర్థం చేసుకోండి. జనసేన అంటే, పవన్ కళ్యాణ్ అంటే ఒక నీతి, ఒక నిజాయితీ. అది గుర్తుపెట్టుకోండి. మీ అందరికన్నా గళమెప్పిన వాడు ఆయన. ఇవాళ రాజకీయ స్వార్థాల కోసం, రాజకీయ కుట్రల కోసం 2 రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారు. ఎందుకు? ఆయనకి దేశభక్తి, దైవభక్తి, సనాతన ధర్మం, పేదల కోసం పోరాడుతున్నాడని ఈ పెత్తందారులు రాజకీయ కుట్రలు చేస్తున్నారు. దయచేసి తెలుసుకుని ఇప్పుడైనా మీరందరూ కూడా ఖండించండి. ఈ దుర్మార్గపు దుష్టుల పరిపాలన ఖండించండి. పవన్ కళ్యాణ్ గారికి అండగా మీరు ఉండండి. మీ అందరికీ న్యాయం జరుగుతుంది. సార్, అయితే ఇప్పుడు ఏదైతే తొలి వెలుగు రఘు గారు పవన్ కళ్యాణ్ కబ్జా చేయకుండా కబ్జా చేసని చెప్పి అలిగేషన్ చేశారు. అలాంటప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెసిడెంట్ ఇప్పుడు ఏదైతే పున్నం ప్రభాకర్ ఉన్నారో ఆయన 150 కోట్ల భూమిని కబ్జా చేసిన విషయం వాళ్ళ సొంత అన్నయ్య కొడుకు రావడం వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళ అన్నయ్య కొడుకు వచ్చి మరి దీనిపైన అడిగే దమ్ముందా ఈ తొలి వెలుగు రఘుకి? తొలి వెలుగు రఘు ఒక పొన్నం ప్రభాకర్ 150 కోట్లు వాళ్ళ అన్న కొడుకు వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి చెప్తున్నాడు. అర్థమైందా? ప్రెస్ ముందుకు వచ్చి సోషల్ మీడియాలో చెప్పాడు. దాని గురించి మీరు సీరియస్గా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒకటి కాదు, పొన్నం ప్రభాకర్ కాదు,
కొన్ని వందల ఎకరాలు తెలంగాణలో కబ్జాలు చేశారు భూస్వాములు. అవి ఇడిపించడం మీ దమ్ముంటే కొన్ని లక్షలు విలువ చేసే కంపెనీలు, ఫ్యాక్టరీలు తెల్లారు లెగితే వాళ్ళ మీద పడి నిలువు దోపిడీ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని ఇడిపించండి ప్లీజ్. రఘు ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఇది ప్రభుత్వ భూమి, నేను కబ్జా చేశానంటే ప్రభుత్వానికి రాసిస్తా లేదా పేద ప్రజలకు పంచిపెట్టేస్తా అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుపెట్టుకో. అట్లా కాదు, ఇక్కడ వందల ఎకరాలు ఇవాళ తెలంగాణలో ఎంతమంది అంటే ఏ పార్టీ రాజకీయ నాయకుడు కబ్జా చేయని ల్యాండ్ ఎక్కడైనా ఉందా? ఆ కబ్జాలు చేసిన ల్యాండ్ని నువ్వు ఇప్పించాలి. రఘు, పృథ్వీ, మీరు న్యాయం కోసం పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేశాడని ఆయన చెప్పులతో కొట్టి అవి చేసి ఇవి చేసి రానివ్వం గీనివ్వం, ఇదంతా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వల్ల జరిగింది ఈ 2 రాష్ట్రాలకు. కానీ నిజాయితీగా ఆయన అడుగుపెట్టాడు. తెలంగాణ వాదులకి, తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వాళ్ళకి అందరికి కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నాకు అది చాలా హ్యాపీ. నేను మీటింగ్ చూశాను, కాంగ్రెస్ అఖిలపక్ష మీటింగ్ చూశాను. అందరూ కూడా పొలాలు ఇస్తారంట, స్థలాలు ఇస్తారంట, ఇల్లు కట్టిస్తారంట, ఇట్లాంటివి వస్తాయని చెప్పి వాళ్ళందరూ మీటింగ్ పెడుతున్నారు. దీనికి చాలా హ్యాపీ. ఒక 2 days ఆయన అడుగు పెడితేనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. అంటే ఆయన ఇక్కడ పార్టీ ఉంటే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. పేదవాళ్ళకి మాత్రం 100% జనసేన న్యాయం చేస్తుంది. పేదవాళ్ళకి బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది, అది మాత్రం 100%. అది ఆయన ఆశయం. ప్రకాష్ రాజు రీసెంట్గా కామెంట్ చేశారు కదా, ప్రకాష్ రాజు